ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ధూమ్ ధూమ్ దుర్గాయే నమ. ఈరోజు అక్షయ పాత్ర యోగ సాధన లెవెల్ 2లో చెప్పబోయే ముందు కొంతమంది కొత్త వారు కూడా వచ్చి ఉంటారు కాబట్టి మనం ఈ అక్షయ పాత్ర యోగ సాధన ఎందుకు చేస్తున్నాం, ఈ అక్షయ పాత్ర యోగ సాధన చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అఖండ రాజయోగం కలిగి తీరుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, మానసిక ఆనందం ఉల్లాసం ఉత్సాహం ఆరోగ్యం మనకి లభించి తీరుతాయి. ఎందుకు చేస్తున్నాం, ఈ అక్షయ పాత్ర యోగ సాధన చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అఖండ రాజయోగం కలిగి తీరుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, మానసిక ఆనందం ఉల్లాసం ఉత్సాహం ఆరోగ్యం మనకి లభించి తీరతాయి. 72,000 నాడులు యాక్టివ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇడానాడి పింగళానాడి సుషుమ్నా నాడిలోకి మనం చేరతాం. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా యాక్టివ్గా ఉల్లాసంగా మనం ఏ పని తలపెట్టినా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంతటి అద్భుతమైనది త్రేతాయుగం. ద్రోపరయుగం చూసుకుంటే ప్రతి యుగమందు రాజులు ఋషులు మునులు అందరూ కూడా ఈ యొక్క ఆరాధన చేసిన వారే. ఎందుకు చేశారు, కారణం ఏమిటి అనంటే, ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి విశేష ధన ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ అక్షయ పాత్ర యోగ సాధనలో మనం ఎక్కువగా సూర్యారాధన ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే సూర్యారాధన చేసి సూర్య భగవాను నుంచి ఈ అక్షయ పాత్ర మనం పొందిన వెంటనే మనకి ధన వృద్ధి జరుగుతుంది, అక్షయంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే నెగిటివ్స్ ఎప్పుడు ఉండవు, మన జోలుకు కూడా రావు. అలాగే చాలా మంది భయపడతా ఉంటారు, సార్ నాకు ఏదో భయాలు టెన్షన్స్తో ఎప్పుడు ఉంటాను. అలాంటివన్నీ తొలగిపోతాయి. ఎందుకని, మీ లోపల చీకటి ఉండదు కాబట్టి. దేవుడు ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉండటమంటే చైతన్య రూపంలో ఉన్నాడు. ఆ చైతన్యమే ఈ భగవంతుడు అని మీ అందరూ తెలుసుకోవాలి. చైతన్య రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆ చైతన్య రూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు. మీలో దాగి ఉన్న యూనివర్సు, మీలో దాగి ఉన్న మీరు నమ్మే దైవాన్ని తెలుసుకోలేక ఎక్కడో భగవంతుడు ఉన్నాడని ఎతుకులాట ప్రారంభించాం ఇన్నాళ్ళు. మనకి ఉదయాన్నే ప్రత్యక్ష దైవంగా మనకి ప్రతిరోజు ఉదయిస్తూ ఉన్న సూర్య భగవాన్ని గుర్తించలేకపోయాం. మన తాతల తండ్రుల నాడు చూస్తే ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేసిన వారే. ఒక్కసారి మీ తాతల తండ్రులు దినచర్య ఏంటో తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది. కానీ నేటి కాలంలో మనం ఏమైపోయింది, పొద్దున్నే లేవటమే లేటుగా లేవటం. సూర్య భగవానుడు 6ంటికే ఉదయిస్తే మనం 7-8ంటికి కూడా లేస్తూ ఉన్నాం. అంటే ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవాను మనం మరిచిపోతూ ఉన్నాం. అందువల్ల మీరు జీవితంలో ఏం ఆనందం పొందారు, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో డబ్బు ఉండొచ్చు, కొంతమందికి అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, కానీ ఆనందం ఏది? ఈ అక్షయ పాత్ర యోగ సాధన యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ ఆనందాన్ని పొందాలి, మీలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి, మీరు ఒక ఆత్మస్వరూపుడని తెలుసుకోవాలి. మీ శరీరం మీది కాదు, మీ మనస్సు మీది కాదు, ఈ ఆస్తులు మీ కాదు. సత్యం ఏమిటంటే, మీలో దాగి ఉన్న భగవంతుణ్ణి తెలుసుకున్న రోజు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అంతవరకు కూడా టెన్షన్, రేపటి గురించి టెన్షన్, నిన్నటి గురించి టెన్షన్. ఒక విద్యార్థి చదువులో రేపు ఏమవుతానో, నిన్న అలా చేయకుండా ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటాడు. నేనేమంటానంటే, రేపటి గురించి నిన్నటి గురించి ఆలోచన మాని మీరు సరెండర్ అవ్వటమే ముఖ్యం. ఎవరికి సరెండర్ అవ్వాలి? సూర్య భగవానుడికి, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి సరెండర్ అవ్వాలి. ఎవరైతే సూర్య నమస్కారం చేస్తారో, ఎవరైతే ప్రతినిత్యం సూర్య భగవానుడికి అర్ఘాన్ని సమర్పిస్తారో వారికి ఆరోగ్య వృద్ధి, అలాగే ఐశ్వర్య సిద్ధి, సకల సంపదలు వారింట కొలువు తీరి ఉంటాయి.
ఇది నేను చెప్పే మాట కాదు. ఉదాహరణకి మన పురాణాల్లోకి వెళ్తే రాజులు, ఋషులు, మునులు ఎంతో మంది సూర్యారాధన చేసిన వారే, ఉదయం లేవగానే సూర్యుడికి అర్ఘాన్ని ఇచ్చిన వారే. వాస్తవంగా సూర్య భగవానుడికి 3 సార్లు నమస్కరించాలి. ఇప్పుడు ఎలా అంటే ఉదయాన్నే బ్రహ్మ, మధ్యాహ్నే పరమేశ్వరుడుగా, సాయంత్రం విష్ణుమూర్తిగా ఉంటాడు అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఈ 3 వేళల యందు కూడా సూర్య భగవానుడికి ఒక్కసారి నమస్కారం, మనస్ఫూర్తిగా, మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం ఎవరైతే చేస్తారో వారికి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఉదయాన్నే లేవాలి, లేచిన వెంటనే మన మనసులో సూర్య భగవానుడిని స్తుతించాలి, స్నానం ఆచరించాలి. చాలా మంది వాస్తురీత్యా బాత్రూంలో మనకి కమోడ్స్ కట్టేటప్పుడు ఉత్తరానికే పెట్టాలి, తూర్పుకు పెట్టకూడదు, ఎన్ని ఇనే ఉంటారు మీరు. ఇలా ఎందుకు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాస్తు? సూర్య భగవాను నుంచే వాస్తు పుట్టింది. అందుకనే ఉత్తరానికి తిరగాలంటే సూర్య భగవానుడి వైపు తిరిగి నువ్వు అలాంటి ఆ పని చెయ్యొద్దయ్యా అని అర్థం. అంతేగాని వాస్తు ఏంటి అక్కడ? సూర్య భగవానుడి వైపు తిరిగి చేస్తే నీకు వాస్తు పని చేయదు అని కదా. ఒక వాస్తు సిద్ధాంతం వచ్చి నువ్వు ఉత్తరం కాదు తూర్పు పెట్టావు కాబట్టి నీకు ఇబ్బందులు తప్పవు అని చెప్తాడు. దానికి కారణం ఏమిటి అంటే సూర్య భగవానుడికి అభిముఖంగా మనం అలాంటి పనులు చేయరాదయ్యా. దంతసేవనం చేయకూడదు, స్నానం చేయకూడదు, అలాగే మలమూత్ర విసర్జన చెయ్యరాదు. మనం 4 గోళ్ల మధ్యనే కదా ఉన్నాం, కానీ మరి సూర్య భగవానుడు కనపట్లేదే అని అనుకుంటే పొరపాటు. ఆయన ఇందుగలడు అందులేడని సందేహం లేదని ఎలా అయితే ప్రహ్లాదుడు భగవంతుడి గురించి చెప్పాడో అట్లాగే సూర్య భగవానుడు ఎందెందు చూసినా అందే కలడు. నేను ఒక చిన్న వీడియో కూడా ఒక క్లిప్పింగ్ నేను చూశాను యూట్యూబ్లో. చిరంజీవి గారి ఇంట్లో సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి మీద అలా కిరణాలు పడుతూ స్పృతిస్తున్నట్లుగా మనకు ఒక వీడియో యూట్యూబ్లో చూడటం జరిగింది. నేను కూడా చూశాను. ఏంటి ఎందుకు జరుగుతుంది అంటే ఎవరైతే భక్తి భావాలతో ప్రతినిత్యం ఉంటారో, నన్ను నడిపించేది ఒక భగవంతుడు ఉన్నాడు, అదే చైతన్యము, ఈ విశ్వ చైతన్యము, అదే యూనివర్స్ అని ఎవరైతే నమ్ముతారో వారికి భగవంతుడు ఈ రూపంలో ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ రూపంలో చూపిస్తూ ఉంటాడు. మరి వాళ్ళు నమ్ముతున్నారనే భావిద్దాం. మనం కూడా నమ్మితే సూర్య భగవానుడి యొక్క కరుణ మరింత కలుగుతుంది. సూర్యారాధన చేయటం వల్ల మరింత రెట్టింపు ఫలితం వస్తుంది. దివ్య చైతన్యాన్ని, విశ్వ చైతన్యాన్ని ఎక్కడో ఉందని ఎన్నాళ్ళు వెతుకులాట మొదలుపెట్టాం. వాస్తవంగా ఎక్కడుందో తెలుసా? మీలోనే ఉంది, మీలోనే దాగి ఉంది. దాన్ని మేల్కొల్పటమే ఈ అక్షయ పాత్ర యోగ సాధన యొక్క ఉద్దేశం. అది ఎప్పుడైతే మేల్కొల్పారో సూర్య భగవాన్ నుంచి మనం అక్షయ పాత్ర తీసుకోగలుగుతాం. ఓకే, మనం సాధనలోకి వెళ్దాం. చాలామంది ఈ అక్షయ పాత్ర యోగ సాధన అంటే చాలా కష్టతరం అని అనుకుంటున్నారు. చాలా చిన్నది. ఒక 41 రోజులు 108 రోజుల్లో ఫలితాన్ని ఇచ్చే ఈ అక్షయ పాత్ర యోగ సాధన జీవితాంతం ఆనందంగా ఉంటాం. ఒక విద్యార్థి చేస్తే జీవితంలో ఆనందాన్ని పొందుతాడు, విద్యలో నెంబర్ 1 టాపర్ అవుతాడు. అలాగే భార్యాభర్తలు ఎవరైనప్పటికీ, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరు చేసిన ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. వివాహం కాని వారు చేస్తే వివాహం అవుతుంది, సంతానం లేని వారు చేస్తే సంతానం కలుగుతుంది. అంటే ప్రతి విషయాన్ని మనం గుర్తించాలి. సూర్య భగవానుడి గురించి ఎందుకు చెబుతున్నాము అంటే తొందరగా వరాలు ఇచ్చే దేవుడు. మీరు అర్ఘాన్ని ఇస్తేనే అనుగ్రహాన్ని ఇచ్చే దేవుడు. మీ నుంచి ఎటువంటి ప్రసాదాలు, పువ్వులు, ఏదేదో అలంకరణలు అడగని భగవంతుడు ఎవరైనా ఉన్నాడు అంటే సూర్య భగవానుడే. ఈ ప్రత్యక్ష దైవం నుంచి మనం చైతన్యాన్ని తీసుకోవాలి. ఆ చైతన్యం ఎక్కడో లేదు, మీలో ఉన్న చైతన్యం ఆయనలో ఉన్న చైతన్యాన్ని కనెక్ట్ చేయగలిగితే మీరు విశ్వ చైతన్యంతో కనెక్ట్ అయిపోయినట్టే. ఎప్పుడైతే యూనివర్స్లో ఉన్న చైతన్యంతో మీరు కనెక్ట్ అయ్యారో, సూర్య భగవానుడి యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యారో, మీరు కోరుకున్నది మీకు వచ్చి తీరుతుంది. చెప్పటం చాలా ఈజీ అని అనుకోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎటువంటిదైనా అసాధ్యం కాదు అని నిరూపించడానికే ఈ అక్షయ పాత్ర యోగ సాధన మనం ప్రారంభించాం. నిద్ర లేవగానే ప్రతి వ్యక్తి కూడా కాళ్ళు భూమి మీద పెట్టబోయే ముందే మీ శ్వాసను గమనించాలి. అలా గమనించడం ఒకసారి మీకు తెలుస్తుంది.
ఏ ముక్కులోంచి గాలి వస్తుందో మీకు అర్థం అవ్వాలి. అది రైటా లెఫ్టా? సపోజ్ లెఫ్ట్ నుంచి వస్తుంది అనుకోండి. అప్పుడు ఎడం పాదం భూమి మీద పెట్టాలి. ఏమవుతుంది? నాడులు బ్యాలెన్స్ అవుతాయి. ఇడానాడి, పింగళానాడి. ప్రతి మనిషికి 2 నాడులు ఉంటాయి. ఇడానాడి అంటే ఎడం ముక్కు, పింగళానాడి అంటే కుడి ముక్కు. ఈ 2 నాడులు బ్యాలెన్స్ అయితే సుషుమ్న నాడిలోకి చేరతాం. మరి ఈ బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనం రాత్రి ఎప్పుడైతే ఒక సైడ్ తిరిగి పడుకుంటాం, సహజంగా అందరూ ఎక్కువగా అలా పడుకున్నప్పుడు ఒక నాడి గుండానే శ్వాస వెళ్తూ ఉంటుంది. మరి ఎంతమంది గమనించారో తెలియదు. ఓకే, అలా పడుకునేటప్పుడు లేవగానే పడుకుని ఇలా చేయి పెట్టి చూసుకుని మీరు ఆ పాదాన్ని పెట్టి చూడండి. దానివల్ల మీ మనసు సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రతిరోజు చేసి తీరవలసిందే. ఇకపోతే రెండోది, నాడుల్ని యాక్టివ్ చేసుకోవాలి. నాడుల్ని యాక్టివ్ చేసుకోవడం అంటే కేవలం 2 నాడుల్ని మనం సమతుల్యం చేసుకోవటమే యాక్టివ్ అంటే. దానికి కేవలం ఈ చిన్న పని చేస్తే చాలు. ఇకపోతే ఇడానాడి పింగళానాడికి వద్దాం. ఇడానాడి పింగళానాడి ఈ 2 నాడులు మనకి యాక్టివ్ అయితే సుషుమ్న నాడిలోకి వస్తామని చెప్పుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సాధన స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందరూ కూడా వెన్నుపూస నిటారుగా పెట్టి ఫ్రీగా కూర్చోండి. కూర్చుని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ చేతులు ఇలా పెట్టేటప్పుడు ఈ 2 తొడల పైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని కుడి చెయ్యి భూ ఎనర్జీ తీసుకోమన్నప్పుడు ఇది కిందకి పెట్టాలి భూమికి. అలాగే ఆకాశం నుంచి ఎనర్జీ తీసుకోమన్నప్పుడు ఎడం చెయ్యి ఇలా పైకి ఇలా పెట్టాలి. ఇలా. ఓకేనా? అర్థమవుతుంది కదా? మరలా యాస్టీస్గా పెట్టుకోవాలి. మరలా మీ కుడి చెయ్యి హార్ట్ దగ్గర పెట్టమంటే ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీరు ఈ కుడి చేత్తో భూదేవి నుంచి ఎనర్జీ తీసుకోవటం వల్ల ఎడం పక్క అంతా కూడా యాక్టివ్ అవుతుంది. అలాగే ఈ ఎడం చేత్తో మనం తీసుకోవటం వల్ల ఆకాశం నుంచి ఎనర్జీ ఈ యొక్క కుడి పార్ట్ అంతా యాక్టివ్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే 2 పార్ట్లు యాక్టివ్ అయినాయో రేపటి గురించి నిన్నటి గురించి మీకు ఉండదు. ప్రజెంట్లో ఉండగలుగుతారు. అప్పుడే అదే సుషుమ్న నాడిలోకి చేరటానికి అవకాశం. ఒక్కసారిగా ఏది రాదు. ప్రాక్టీస్ చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. ఆఫ్లైన్ సెషన్లోకి వచ్చేసరికి 100% వచ్చేస్తుంది. ఓకేనా? ఒకసారి అందరు కూడా ప్రాక్టీస్ చేద్దాం. ప్రశాంతంగా కూర్చోండి. వెన్నుపూస నిటారుగా పెట్టండి. మీ కుడి చేయిని భూదేవికి చూపించండి. చూపించి కళ్ళు మూసుకుని ఫీల్ అవ్వాలి. రియల్గా ఫీల్ అవుతూ చేయండి. మనసులో నేను చెప్తూ ఉంటాను, మీరు మనసులో చెప్పుకోండి. ఈ భూమాత యొక్క ఎనర్జీ నా కుడి చేతిలో నుంచి ప్రసరించి నా ఎడం పార్ట్ అంతా కూడా శుద్ధి చేస్తూ ఉంది. నా గతంలో జరిగిన విషయాలు ఎన్నో నాకు బ్లాక్ అయి ఉన్నాయి. అవన్నీ శుద్ధి చేసి క్లియర్ చేస్తూ ఉంది. భూమాత దగ్గర నుంచి భూ ఎనర్జీ నా కుడి చేతిలో నుంచి ప్రసరించి నా ఎడం పార్ట్ అంతా శుద్ధి చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ ఎడంచే అరిచేతుల్లో ఆ సెన్సేషన్ గమనించండి. మీ మనసుని అక్కడ పెట్టాలి. ఎడం అరిచేతిలో పెట్టాలి. పార్ట్ అంతా కూడా మీకు తెలియకుండా క్లియర్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. గతం తాలూకా ఏదైనా మీకు కోపాలు, ద్వేషాలు, ఎవరిపైన శత్రు భావాలు ఉంటే వాటిని అన్నిటిని డిలీట్ చేయండి. వాళ్ళని మిత్రుడిగా చూస్తున్నాడు. ఎందుకని? మీ మనసు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి. గతం తాలూకా ఎవరి మీద కోపం ఉన్నా, ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, అలాంటి వాళ్ళు నాకు శత్రువు, వాళ్ళంటే నాకు పడదు అనే భావనలో ఉంటే కనుక డిలీట్ 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 అనుకోండి అందరిని. తర్వాత మరలా ఆ చైన్ యాస్టీజ్గా మీ తొడల భాగం అందు పెట్టండి. మీ మనస్సుని అరచేతుల్లో పెట్టుకోండి తీసుకొచ్చి. మీ చిత్తాన్ని అరచేతుల్లో ఆ సెన్సేషన్ గమనించండి. అరచేతులు చల్లగా, వెచ్చగా, ఒక గిలిగింత లాగుతున్నట్లుగా రకరకాల భంగిమంలో కనపడుతూ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ సెన్సేషన్ గమనించండి. తర్వాత మీ కుడి చేయిని ఆకాశం వైపు చూపించండి. కళ్ళు తెరవకుండా చేయాలి ఈ క్రియ. ఆకాశం వైపు చూపించండి.
ఆకాశం నుండి ఆ ఎనర్జీ మీ ఎడం చేతు గుండా ప్రసరిస్తూ మీ కుడి పార్ట్ అంతా క్లియర్ అయిపోయినట్లుగా శుద్ధి చేసినట్లుగా తీసుకోండి. ఫ్యూచర్ గురించి మీకు అనేక భయాలు. నేను పెద్దవాడిని అయినాక ఏమవుతాను? నేను నా పిల్లల్ని అభివృద్ధి మార్గంలో తీసుకురాగలనా? లేదు నేను ఆ పని చేయగలనా? నాకు ఆ డబ్బులు వస్తాయా? ఇలా అనేకమైన ఫ్యూచర్ గురించి భయాలు మనకి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలా ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి చేసినట్లుగా డిలీట్ చేసేసినట్లుగా ఫీల్ అవ్వండి. మీరే డిలీట్ అనుకోండి మనసులో. ఈ ఆకాశ తత్వం నుంచి నా రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా శుద్ధి జరుగుతుంది. నా రైట్ సైడ్లో బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. నాకు ఫ్యూచర్ గురించి ఎటువంటి బెంగ లేదు అని ఆనందంగా ఫీల్ అవుతూ ఉండండి. నిదానంగా రెండు చేతులు మరల తొడల పైన పెట్టుకుని మీ సెన్సేషన్ని ఆ అరచేతుల్లో చూడండి. మీ మనసుని అక్కడ పెడితే ఆ సెన్సేషన్ తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి. లాగుతున్నట్లుగా, వెచ్చగా, చల్లగా, రకరకాలుగా మీ బాడీ తత్వాన్ని బట్టి రకరకాల సెన్సేషన్స్ ఉంటాయి. గమనించండి, అబ్జర్వ్ చేయండి. మీ కుడి చేయిని తీసుకుని హార్ట్ మీద పెట్టండి. మీ కుడి చేయిని హార్ట్ మీద పెట్టండి. ఓ సూర్యదేవా, నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు. ఓ గురుదేవా, నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు. మరి నేనెవరిని అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ఒక ఆత్మస్వరూపురాల్ని, ఆత్మస్వరూపుణ్ణి. నేను ఒక దివ్యాత్మ స్వరూపుణ్ణి. నాలో దాగి ఉన్న విశ్వశక్తి, దైవశక్తి, చైతన్య శక్తిని నేను మేల్కొల్పుగలిగే శక్తిని ప్రసాదించు అని చెప్పి గురువుని, సూర్య భగవాన్ని, మీలో ఉన్న ఆత్మని అడగండి. నాలో ఒక దివ్య శక్తి దాగి ఉంది. ఆ శక్తి ఆత్మ స్వరూపంలో ఉంది. నేనే భగవంతుణ్ణి అనే సత్యం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మీలో దాగి ఉన్న ఆత్మే భగవంతుడు. ఆత్మని మేల్కొల్పినట్లయితే విశ్వ చైతన్యంతో తొందరగా కనెక్ట్ అవుతాం. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనసుని కాదు, కేవలం ఆత్మస్వరూపుణ్ణి మాత్రమే, కేవలం ఆత్మస్వరూపుణ్ణి మాత్రమే అంటూ మీ యొక్క హార్ట్ బీట్ గమనించండి. చాలా శ్వాసను స్లోగా తీసుకుంటూ హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. హార్ట్ బీట్ని గమనిస్తూ ఉండండి. మరలా నిదానంగా మీ రెండు చేతులు ఈ తొడల పైన పెట్టుకుని ఆ సెన్సేషన్ గమనిస్తూ ఓంకారం చాంటింగ్ ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ వన్ నేను చేస్తాను, ఒకసారి అందరూ వినండి కళ్ళు తెరవకుండా. ఓం 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 ఓహెచ్ఎం ఓం అనేది పలుకుతూ నాభి నుంచి అంటే బొడ్డు దగ్గర నుంచి పలకాలి. ఇలా ఆ గ్యాప్లో ఓంకి ఉన్న గ్యాప్లో స్పీడ్గా పలకాలి. ఓం ఓం. ఈ ఓంకి మధ్యలో ఉన్న గ్యాప్ని గమనిస్తూ మీ మనసుని అక్కడ పెట్టి చేయాలి. ఒక 7 టైమ్స్ చేయండి. తర్వాత రెండోసారి నేను చెప్తాను, మళ్ళీ దాని ప్రకారం చేద్దాం. ఓం ఓం ఓం
ఇప్పుడు 2 సార్లు ఓంకారం పలుకుతూ జస్ట్ అలా గ్యాప్ ఇచ్చి మరలా మొదలు పెట్టాలి. ఆ గ్యాప్లోకి మీ మనసు వెళ్ళాలి. దాని మీదకి వెళ్ళినట్లయితే మీ మనసు మీ కంట్రోల్లోకి వస్తుంది. నేను చేస్తాను, ఒకసారి చూస్తూ మీరు కూడా చేయండి. చూస్తూ అంటే వింటూ. ఓం 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 7 టైమ్స్ చేయండి. అలా ఆ గ్యాప్లోకి మీ మనసు వెళ్ళిపోవాలి. ఓం 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 ఓం. మూడోసారి ఓంకారాన్ని బాగా పెద్దగా చేస్తూ అలా ఒక 7 సార్లు చేసి కంప్లీట్ మీరు శూన్య స్థితికి వెళ్ళిపోవాలి. ఓం ఓం. శూన్యంలోకి కంప్లీట్ వెళ్ళిపోవాలి. నిశ్శబ్దంగా ఆలోచనారహితంగా మీ మనసుని మీ శ్వాసను గమనిస్తూ నిశ్శబ్దంగా నిదానంగా మీ 2 చేతులు రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకొని ఒక్కసారి సూర్యభగవానుడికి, గురువుకి, మీలో ఉన్న ఆత్మకి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు అందరం అంతర్ముఖ సాధన చేద్దాం. అంతర్ముఖ సాధన అందరికీ తెలుసు అనుకుంటున్నా. కొత్త వారు ఉంటే చూడండి. ఈ బొటన వేలిని కంప్లీట్ ఇలా పెట్టి లోపలికి గాలి గుండె నిండా పీల్చుకుని ఆ నాదం చేస్తూ నేను ఒకసారి చేస్తాను, మీరు స్టార్ట్ చేయండి. 7 టైమ్స్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తూ మీ లోపల ఒక ప్రపంచం ఉంది అని చెప్తున్నా, అంతర్ చైతన్యం అది ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేస్తూ మీ లోపల మీరు చూసుకుంటూ చేయండి.
మనం చక్రాస్ని భూశుద్ధి చేసుకోవటం అంటే భూత శుద్ధి అంటారు. ఈ భూత శుద్ధి చేసుకోవటం మొన్న క్లాస్లో చెప్పుకున్నాం. మరలా ఇవాళ కూడా మన చక్రాస్ని భూత శుద్ధి చేద్దాం. భూతాలు అంటే పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలతో మనం 7 చక్రాస్ని శుద్ధి చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు అందరూ కూడా ప్రాక్టికల్గా చూడండి. ఓకేనా? కళ్ళు మూసుకోండి అందరు. కళ్ళు మూసుకుని ఈ 2 అరచేతులు ఇలా తొడల పైన పెట్టుకోండి. మూలాధార చక్రం వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది, అందరికీ తెలుసు అనుకుంటున్నాను. స్వాదిష్టాన చక్రం పురుషుడు మొలతాడు కట్టుకునే ప్లేస్లో ఉంటుంది. మణిపుర చక్రం నాభి దగ్గర ఉంటుంది. అనాహత చక్రం హార్ట్ దగ్గర ఉంటుంది. విశుద్ధి చక్రం గొంతు దగ్గర ఉంటుంది. ఆజ్ఞా చక్రం 2 కనుబొమ్మల పైన ఉంటుంది. సహస్రార చక్రం నడి నెత్తి పైన ఉంటుంది. బ్రహ్మరంధ్రము అంటారు దాన్ని. ఈ చక్రాల్ని మనం భూత శుద్ధి చేసుకుందాం. అందరూ కూడా ప్రశాంత చిత్తంతో కళ్ళు మూసుకుని మీ మనస్సుని మూలాధార చక్రం దగ్గర పెట్టండి. వెన్నుపూస చివర భాగమందు బాగా కిందకి, వెన్నుపూస కిందకి ఆ ప్లేస్లో బ్యాక్ సైడ్ మీ మనసంతా అక్కడ పెట్టండి. భూమాతతో ఇలా నేను చెప్పినట్లుగా మీరు మనసులో చెప్పుకుంటూ ఆ ఎనర్జీ తీసుకోండి. అమ్మా భూమాత, మీకు ఎనర్జీతో నా మూలాధార చక్రం యాక్టివ్ చేయమ్మా. ఇక్కడ మూలాధార చక్రానికి అధినాయకుడు గణపతి కాబట్టి ఒక్కసారి గణపతిని కూడా తలుసుకోండి. ఓ గణేష, నీ యొక్క తత్వాన్ని నాకు ప్రసాదించయ్యా. నీ యొక్క శక్తిని నాకు ప్రసాదించు. నా మూలాధార చక్రం యాక్టివ్ అయ్యేట్టుగా చేయి తండ్రి. మీ శరీరం అంతా కూడా భూతత్వంతో, భూతత్వం అంటే మట్టి కదా, ఆ మట్టి స్నానం చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా మట్టి రాసుకున్నట్లుగా ఒక్కసారి ఫీల్ అవుతూ శిరస్సు నుంచి అరికాళ్ళ వేళ్ల వరకు కూడా, పాదాల వేళ్ల వరకు కూడా మట్టి రాసుకున్నట్లుగా భూతత్వం మీ శరీరం అంతా ప్రసరించినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఆలోచనలు, నిన్నటి గురించి రేపటి గురించి ఉన్న ఆలోచనలు అన్నీ క్లియర్ అయిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. అనారోగ్య సమస్యలు, మెంటల్ టెన్షన్స్, రేపటి గురించి నిన్నటి గురించి ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నీ తొలగిపోయినట్లుగా మరలా మీ శిరస్సు దగ్గర నుంచి ఒక వెలుగు ప్రసరిస్తూ ఈ మట్టి మీ శరీరం పైనుంచి కిందకి రాలి కింద పడిపోయినట్లుగా మీ శరీరం శిరస్సు నుంచి క్రమక్రమేపీ ప్రతి పార్టు వెలుగు ప్రసరిస్తున్నట్లుగా ఫీల్ అవుతూ మీ పాదముల వేళ్ల వరకు కూడా కంప్లీట్ ప్రతి అణువణువు వెలుగుతో నింపండి. ఎప్పుడైతే చీకటి వెళ్ళిందో వెలుగు వస్తుంది, వెలుగు వచ్చిందో చీకటి పారిపోతుంది. మరి చీకటి పారిపోవాలి అంటే వెలుగుని మనం తీసుకోవాలి. మీ శరీరం అంతా వెలుగుతూ దివ్య కాంతులతో వెలిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. స్వాదిష్టాన చక్రం నీటి తత్వం. ఇది పురుషుడు మొలతాడు కట్టుకునే ప్లేస్లో ఉంటుంది. స్త్రీలు గర్భసంచి భాగం అంటారు. అక్కడ మీరు ఒక్కసారి మనసు పెట్టండి. కంప్లీట్ చక్రాలన్నీ బ్యాక్ సైడే ఉంటాయి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఉంటాయి. మీ మనసంతా ఆ ఏరియాలో పెట్టండి. మీ చిత్తాన్ని కంప్లీట్ అక్కడ పెట్టండి. అక్కడ మీకు తెలియకుండా ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ఏదో తెలియని ఒక సెన్సేషన్ కలుగుతూ ఉంటుంది. మీరు నదీ స్నానం చేస్తున్నట్టుగా, లేదు టబ్బు స్నానం చేస్తున్నట్లుగా కంప్లీట్ జలంలో మీరు
స్నానం ఆచరిస్తున్నట్లుగా మీ శరీరం అంతా జలంలో, నదుల్లో కావచ్చు, టబ్బులో కావచ్చు, అలా వాటర్తో మీ శరీరం అంతా వాటర్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఈ యొక్క జలతత్వం కలిగిన ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవుతూ మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, రేపటి గురించి, నిన్నటి గురించి ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోయినట్లుగా మరలా వాటర్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక వెలుగు మీ శరీరంలో ప్రసరించి మీ శరీరం అంతా దివ్య కాంతులతో వెలిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మూడో చక్రం మణిపుర చక్రం. ఇది నాభి దగ్గర ఉంటుంది, బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఉంటుంది. మీ మనసంతా అక్కడ పెట్టండి. మీ మనసంతా అక్కడ పెట్టి ఇది అగ్నితత్వం, పంచభూతాల్లో ఒకటైన అగ్నితత్వం కాబట్టి మీ శరీరం మొత్తం కూడా యాక్టివ్ అయినట్లుగా అగ్నిదేవుని ఒక్కసారి మనసులో స్మరించుకుంటూ నా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, నిన్నటి గురించి, రేపటి గురించి ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నిటినీ కాల్చి బూడిద చేసే తండ్రి అని చెప్పి మీరు అగ్ని ప్రవేశం చేసినట్టుగా మీలో ఉన్న మలినాలన్నీ, నెగిటివ్స్ అన్నీ కాలి బూడిదైపోయి మీరు పునీతమై మరలా అగ్నిలో నుంచి బయటికి నడిచి వస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీలో ఉన్న నెగిటివ్స్ని, అనారోగ్య సమస్యల్ని కాల్చి బూడిద చేసేసినట్లుగా ఫీల్ అవ్వండి. మళ్ళీ దివ్య కాంతులతో మీ శరీరం వెలిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. తర్వాత అనాహత చక్రం. ఇది వాయుతత్వం. మరలా మీ శరీరంలోకి మీరు తీసుకునే శ్వాసతో వెళ్ళే గాలి మీ శరీరం అంతా ప్రసరించి ఈ అనాహత చక్రాన్ని యాక్టివ్ చేసినట్లుగా మీ మనసంతా తీసుకెళ్లి అనాహత చక్రం దగ్గర పెట్టండి. హార్ట్ దగ్గర, బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు మీ మనసంతా అనాహత చక్రం దగ్గర పెట్టండి. బొరువెక్కినట్లుగా తెలియకుండా గుండె దగ్గర మీకు తెలియని ఒక సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది, గమనించండి. మీ శరీరం అంతా మీరు తీసుకునే గాలితో అణువణువు ఆ గాలి ప్రసరించి మీలో ఉన్న నెగిటివ్స్ అన్నిటినీ మరలా మీరు వదిలే గాలి ద్వారా బయటికి పోతున్నట్లుగా అనారోగ్య సమస్యలు, రేపటి గురించి ఉన్న టెన్షన్స్, భయాలు, నిన్న జరిగిపోయిన వాటి గురించి ఆలోచనలు అన్నీ కూడా బయటికి పంపించేసినట్లుగా ఫీల్ అవ్వండి. మరలా మీ శరీరంలోకి ఒక వెలుగు ప్రవేశించినట్లుగా, దివ్య కాంతులతో మీ శరీరం వెదజల్లుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. తర్వాత విశుద్ధి చక్రం. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వం. ఓ గురుదేవా, ఓ సూర్యదేవ, మీ అనుగ్రహంతో మా విశుద్ధి చక్రం యాక్టివ్ చేయండి. మీ మనస్సుని బ్యాక్ నుంచి ఫ్రంట్కి కంఠం దగ్గర పెట్టండి. మెడకి సెంటర్లో ఈ విశుద్ధి చక్రం ఉంటుంది. బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఒక వెలుగు ప్రవేశించినట్లుగా ఫీల్ అవుతూ ఆకాశం నీలి రంగులో ఉంటుంది. ఆ నీలి రంగు కిరణకాంతి మీ శరీరంలో శ్వాస గుండా లోపలికి వెళ్ళినట్లుగా, మీ విశుద్ధి చక్రం యాక్టివ్ చేసినట్లుగా, ప్రతి పార్ట్లో ప్రసరించినట్లుగా మీలో ఉన్న మలినాలని, టెన్షన్స్ని, భయాలని, అనారోగ్య సమస్యల్ని, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఉన్న టెన్షన్స్, భయాల్ని మరలా మీలోంచి బయటికి తీసుకువెళ్ళిపోయినట్లుగా, మీ చెవుల గుండా, ముక్కు గుండా బయటికి వెళ్ళిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మరలా ఒక దివ్యమైన వెలుగు మీ శరీరంలో ప్రవేశించినట్లుగా, ప్రతి పార్ట్ వెలుగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఆజ్ఞా చక్రం. ఇది కాంతి చక్రము అంటారు. ఇది ఒక దివ్యమైన వెలుగు. ఈ కాంతి చక్రంలో ఒక వెలుగు ప్రవేశించినట్లుగా, సూర్యకిరణాలు మీ యొక్క ఆజ్ఞా చక్ర పైన పడినట్లుగా ఫీల్ అవ్వండి. ఆజ్ఞా చక్ర పైన పడినట్లుగా ఫీల్ అవ్వండి.
మీ ఆజ్ఞా చక్ర యాక్టివ్ అయినట్లుగా, ఆ దివ్యమైన కిరణ కాంతితో మీ శరీరం అంతా పునీతమైపోయినట్లుగా, మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, టెన్షన్స్, భయాలు, రేపటి గురించి, జరిగిపోయిన దాని గురించి ఉన్న టెన్షన్స్ అన్నీ మీ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా, మీకు ఫ్యూచర్లో నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే ఈ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఇది కేవలం కాంతి పుంజం, సూర్య భగవానుడి యొక్క కాంతితో ఇది యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఇది యాక్టివ్ అవుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. అలా ఫీల్ అవ్వండి. ఒక దివ్య కాంతి అక్కడ వెలుగుతో నిండిపోయినట్లుగా. తర్వాత సహస్రార, ఇది శూన్య స్థితి. శూన్యంలోకి వెళ్ళాలి. సాక్షాత్తు భగవంతుడు తెలుసుకోవాలి అంటే బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేయాలి. మీ మనసు, మీ చిత్తాన్ని మొత్తం కంప్లీట్ సహస్రార పైన పెట్టండి. పెట్టి ఇలా మనసులో సంకల్పం చేయండి. ఓ పరమేశ్వర, ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నాకు ఆలోచన రహితంగా నన్ను చెయ్యి. శూన్య స్థితిలోకి నన్ను తీసుకెళ్ళు. రేపటి గురించి, నిన్నటి గురించి ఆలోచన లేని స్థితి నాకు కల్పించు. ఇలా శూన్యంలోకి వెళ్ళిపోండి. కంప్లీట్ శూన్య స్థితిలోకి వెళ్ళండి. ఆలోచన లేదు, శ్వాసనే గమనిస్తూ, వెళ్ళే గాలి వచ్చే గాలిని గమనిస్తూ శూన్య స్థితిలోకి వెళ్ళండి. వెళ్ళే గాలి వచ్చే గాలిని గమనిస్తూ శూన్య స్థితిలోకి వెళ్ళండి. నిన్న లెవెల్ 1లో చేసుకున్న బోధ శుద్ధి చేసుకున్నాం. చక్రాస్కి బోధ శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు లెవెల్ 1లో ఇంకో క్రియ చేసాం మనం. నాసికాగ్ర సాధన, ఆజ్ఞా చక్ర సాధన, సహస్ర చక్ర సాధన చేసుకున్నాం మొన్న. ఇవాళ కూడా చేయాలి. ఆ తర్వాత సూర్య త్రాటక్ చేయాలి. ఇది కూడా లెవెల్ 1లో చేశాం. కంప్లీట్ ప్రతిరోజు చేయాల్సింది ఇది. దీంతో పాటుగా ఇప్పుడు మనం కొత్తగా చేసే క్రియ ఏంటంటే మీ ఎనర్జీ పాయింట్ని యాక్టివ్ చేయటం. ప్రతి మనిషికి ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది. ఆ ఎనర్జీ పాయింట్ని ప్రతిరోజు మీరు యాక్టివ్ చేసుకోవాలి. చేసుకుంటే రోజల్లా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. ఓకేనా? అది ఈరోజు ఈ సెషన్లో మీ అందరికీ చూపించబోతూ ఉన్నాం. మనం సూర్య త్రాటక్, సూర్య త్రాటక్ మనం చేశాం కదా. కంప్లీట్ నా వెనకాల ఉన్న సూర్య భగవానుడు ఫోటోలో ఉన్న మీరు రోజు సూర్య భగవానుడు ఎదురుగా నుంచుని, అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చేయండి. మార్నింగ్ సన్ అయితే చాలా అద్భుతం. అంటే 6 నుంచి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత 6-8 నిమిషాలకి లేక 6-9 నిమిషాలకి సూర్యుడు ఈరోజు ఉదయించాడు ఈ టైంలో అనుకున్నప్పుడు ఆ టైంలో కూర్చుని మీ పైన మీకు పడినా పడకపోయినా అలా సూర్య త్రాటక్ చేయండి. అలాగే నేను చెప్పిన యొక్క సాధనలు కంపల్సరీ మార్నింగ్ టైం ఒక్క 10 నిమిషాలు చాలు, చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు చేద్దామా? సూర్య త్రాటక్ అంటే మీ మనసంతా ఈ సూర్య భగవానుడి పైన ఫోకస్ చేయండి. కనపడుతుంది కదా, నా వెనకాల సూర్య భగవానుడు ఉన్నాడు. ఆ సూర్య భగవానుడి పైన మీ కళ్ళు రెండు కంప్లీట్ దాన్ని బట్టి కను రెప్ప పడకుండా ట్రై చేయండి. ఒకవేళ పడింది మరలా ట్రై చేయండి. అలా ఎంతసేపు ఉండగలుగుతున్నారో గమనిస్తూ అలా పెంచుకుంటూ వెళ్ళండి. కను రెప్పపడ కంటెంపడ నీళ్లు కారుతూ ఉంటాయి, కంగారు పడద్దు. ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. దీన్ని సూర్య త్రాటక్ అంటారు. కళ్ళు రెండు అలా రెప్ప పడకుండా ఉండాలి. ట్రై చేయండి.
ఆ కంటెంపటి నీళ్లు వస్తూ ఉంటాయి, కంగారు పడద్దు. మీరు మామూలుగా తుడుచుకుని, నాసికాగ్ర సాధన అంటే ఇదిగో ఈ ముక్కుకి ఈ చివర కొన, మీ కళ్ళు ఈ కొననే చూడాలి. ఇప్పుడు కూడా కంటెంపటి నీళ్లు కారుతూ ఉంటాయి, కొంచెం కళ్ళు బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అలా అవటం వల్ల మీకు కంటి సమస్యలను ఉంటే పోతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. మనకి అంతర్చక్షువులు యాక్టివ్లోకి వస్తాయి. అంతర్చక్షువులు అంటే పైకి కనపడేది కాకుండా లోపల అంతర్చేతన మనసులాగా అంతర్చక్షువులు, మీ జ్ఞాన నేత్రాలు ఓపెన్ అవుతాయి ఈ సాధన వల్ల. ఓకే, అది ఎలా చేయాలో చూడండి. కంప్లీట్ మీ ముక్కు నొసని చూడాలి మీ కళ్ళు. ట్రై చేయండి, స్టార్ట్ చేయండి అందరూ. ఆజ్ఞా చక్ర సాధన. ఈ ఆజ్ఞా చక్ర సాధన అంటే ఈ నుదుటిన బొట్టు ఉంది కదా నాది, అక్కడ మీ కళ్ళు వెళ్ళి మీ నుదుటిన అక్కడ చూడాలి మీరే. కళ్ళు ఇలా పైకి, స్టార్ట్ చేయండి అందరూ. కను రెప్ప పడకుండా ట్రై చేయండి. ఒకవేళ పడినా ఎంతసేపు ఉండగలుగుతున్నామో మరలా నెక్స్ట్ టైం పెంచుకునే ప్రయత్నం చేయండి. మెడ వంచకుండా మీ కళ్ళు మాత్రమే. తరువాత సహస్రాచక్ర ధారణ. ఈ సాధన ఏంటంటే సహస్రాచక్ర సాధన, ధారణన్న సాధనన్న ఒకటే. మీ రెండు కళ్ళు కళ్ళంప నీళ్లు కారుతున్నప్పుడు మీరు తుడుచుకోండి అమ్మా, పారుతాయి. అలా ఇంకా ఎంత కారితే అంత మంచిది, మీలో ఉన్న నెగిటివ్ అంతా బయటకు పోతుంది. మీరు సహస్ర చక్రం ఇక్కడ ఉంటుంది నడినెత్తి పైన. మరి కళ్ళు కనపడవు కదా, కళ్ళు కంప్లీట్ పైకెత్తి ఇక్కడ మీ మనసు పెట్టి చూస్తున్నట్లుగా భావన చేస్తూ కళ్ళు కంప్లీట్, నేను చేస్తాను చూడండి.
నిదానంగా రెండు కళ్ళు మూసుకుని అది ఫీల్ అవ్వండి. కళ్ళు కొంచెం వెచ్చగా, అలసిపోయినట్లుగా, మంటగా, రకరకాలుగా మీ తత్వాన్ని బట్టి ఉంటాయి. ఏమీ కాదు, ఆ వాటర్ కారుతుంటే తెలుసుకుని అలా ఫీల్ అవుతూ ఉండండి. కంప్లీట్ మీ మనసంతా సహస్రార పైన పెట్టండి. ఇప్పుడు ఆజ్ఞా చక్ర సాధన మనం ఇందాక చేసుకున్నాం. దాంట్లోనే ఒక భాగం ఇప్పుడు కొత్తగా లెవెల్ 2లో చెప్పే కొత్త స్టెప్ ఏంటి అని అంటే, మీ చూపుడు వేలు తీసుకోండి. ఒకసారి నిదానంగా కళ్ళు తెరిచి చూడండి. ఇంకా చూపిస్తున్నాను మీకు. చూపుడు వేలు తీసుకుని, ఈ చూపుడు వేలు గోల్డ్ అది లేకుండా చూసుకోవాలి మీరు. ఇలా తీసుకుని ఇక్కడ బొట్టు భాగం ముందు, ఈ బొట్టు ఉంది కదా, ఇక్కడ ఈ భాగం ముందు జస్ట్ ఇక్కడ బొట్టు కన్నా కొంచెం పైన ఇది కనపడుతుంది కదా, ఇక్కడ బొట్టు పెట్టాం కదా, రెండు కనుబొమ్మల మధ్య కన్నా పైన, రెండు కనుబొమ్మల మధ్య కన్నా కొంచెం పైన ఇక్కడ ఇలా ఒత్తాలి. ఒత్తినప్పుడు గాలి లోపల పీల్చుకుని ఇలా ఒత్తాలి. మళ్ళీ ఇలా వదిలి గాలి స్లోగా బయటకు వదలాలి. మళ్ళీ గాలి లోపల పీల్చుకుంటా ఇలా నొక్కాలి. మళ్ళీ నిదానంగా ఇది వదులుతూ, ఈ చెయ్యి ఇలా వదులుతూ గాలి లోపల పీల్చుకున్నంతసేపు ఇది ఒత్తి ఉండాలి. మళ్ళీ గాలి వదిలేటప్పుడు ఇది వదలాలి. ఇట్లా 11 సార్లు చేయాలి. స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకుని చేయండి. అర్థమైంది కదా అందరికీ? ఇలా పెట్టి 2, 3, 4 మీ ఎనర్జీ పాయింట్లన్నీ మనం యాక్టివ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. 5, 6, 7, 8, 9, 10, 11. 11 సార్లు అయినాక కళ్ళు మూసుకుని మీ ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిపోయినట్టుగా, మీ ఎనర్జీ పాయింట్స్ అన్నీ యాక్టివ్గా మారిపోయినట్లుగా, మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. కంప్లీట్ మీరు ఫీల్ అవుతూ మీ మనసంతా తీసుకెళ్ళి ఆజ్ఞా చక్ర దగ్గర పెట్టండి. రెండు కనుబొమ్మల మధ్యన పెట్టి ఆ సెన్సేషన్ గమనించండి. ఆ సెన్సేషన్ గమనించండి. శూన్య స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. ఒక శూన్య స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. కంప్లీట్ శూన్య స్థితి, ఆలోచన రహితంగా మారిపోయినట్లుగా, మీకు అసలు ఆలోచనలన్నీ స్తంభించిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఆలోచన రహితంగా, కంప్లీట్, అసలు మీకు ఎటువంటి ఆలోచనలు లేవు. మీరు మనసంతా ఆజ్ఞాచక్ర దగ్గర శ్వాసను గమనిస్తూ, లేక ఆజ్ఞాచక్ర దగ్గరే మీ మనసు పెట్టి ఏం జరుగుతుందో చూడండి. ఒక తెలియని ఒక దివ్య కాంతి రెండు కనుబొమ్మల మధ్యన ప్రసరిస్తూ ఉంటది. అబ్జర్వ్ చేయండి, గమనించండి, గమనించండి, గమనించండి. ఒక దివ్య తేజం, ఒక దివ్య కాంతి గురువు యొక్క అనుగ్రహంతో, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు ఒక దివ్యమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఇది రోజు ఒక 5 నిమిషములు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మనం లెవెల్ 1లో చెప్పుకున్నాం. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ జలాన్ని ఇలా మనం ఇలా చెంబు తీసుకుని ఇలా ఇచ్చేయచ్చు, డైరెక్ట్గా ఇలా వదిలేస్తూ, ఇలా ధారాళంగా పడుతూ ఉన్నట్లుగా కూడా ఇలా చెంబుతో, రాగి చెంబు తీసుకుని ఇలా ఇచ్చేయచ్చు. లేదు
మీరు దేంట్లో పోసుకొని ఇలా అయినా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇచ్చేటప్పుడు ఆ నీటిలోకి ఆ సూర్యకిరణ కాంతి వచ్చి రంగులు మారుతూ ఉంటాయి. ఆ కిరణ కాంతికి, ఆ రంగులతో, ఆ కిరణ కాంతితో మీ చక్రాస్ అన్ని యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వాలి. 7 చక్రాస్, 7 చక్రాస్ యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతిరోజు మీరు చేయాల్సిందే. త్రాటక్ అనేది కంపల్సరీ మర్చిపోవద్దు. సూర్యుడికి మనం ఇప్పుడు చూసాం, డైరెక్ట్ గా సూర్యుడిని చూస్తూ చేయండి. 3 వేళల యందు కూడా కృతజ్ఞత చెబుతూ ఉండండి సూర్యుడికి. మీరు ఎక్కడున్నా, అన్నం తింటున్నా, వాటర్ తాగుతున్నా, ఏది చేస్తున్నా నీ దయ వల్లే వచ్చింది. గురువుకి, సూర్యుడికి, అమ్మా నాన్నకి ప్రతి సెకను కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఎందుకని అమ్మా నాన్న వల్ల ఈ శరీరం మనకు వచ్చింది. సూర్య భగవానుడి వల్ల ఆహారం తింటున్నాం, వాటర్ తాగుతున్నాం. ఈ జగత్తంతా సూర్య భగవానుడి పైనే ఆధారపడి ఉంది. రాముడంతటి వాడే సూర్య భగవాన్ని ఆరాధించి ఆ తర్వాత శక్తిని పుంజుకుని ఆ చీకటిని పారదోలినాడు. చీకటి అంటే రావణాసురుడిని వధించినట్లుగా. మనలో ఉన్న రావణాసురుడు ఎవరు? 10 తల రావణాసురుడు ఎవరు? కామ, క్రోధ, మద, మాత్సల్యాలు, నెగిటివ్ ఆలోచనలు, రేపటి గురించి ఉన్న భయాలు, టెన్షన్స్, ఇవే కదా. వాటిని మన నుంచి పారదోలాలి అంటే మనం సూర్య భగవానుడికి ఆరాధన చేసి మనలో ఉన్న 10 తల రావణాసురుణ్ణి పారదోలాలి. కృతజ్ఞతా భావం ఎక్కువగా కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ముఖ్యంగా సూర్య భగవానుడికి, తల్లిదండ్రులకి, గురువుకి కృతజ్ఞత, కృతజ్ఞత, ప్రతి సెకను కృతజ్ఞత. మీ దయ వల్ల నేను ఇలా ఉన్నాను, అందుకు మీకు కృతజ్ఞత. ఇలా చెప్తూ ఉన్నాను మనసులోనే. 3 వేళల యందు కూడా సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క స్వరూపంగా మనం భావించి సూర్యుడిని ఎవరైతే ఆరాధిస్తారో ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఇప్పుడు మనం అక్షయ పాత్ర ఎలా దక్కించుకోవాలో చేద్దాం, ప్రాక్టీస్ చేద్దామా? అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. మనం అక్షయ పాత్ర పొందటానికి కంప్లీట్ ప్రతిరోజు ఈ సాధనలు మీరు చేయాలి. రోజు ఒక్క 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు చేయండి చాలు. ఒప్పుకున్న వాళ్ళు అరగంట చేయండి. ఇలా ప్రతిరోజు ఒక దినచర్యగా సూర్య భగవాను అర్ఘ్యం ఇచ్చిన కానించి, అలాగే సూర్య నమస్కారాల్లో 12 నామాలు చెప్పాం, అందరికీ గ్రూప్లో పెట్టాను. 12 నామాలు చెబుతూ, అలాగే మీరు సూర్యాసనాలు ఎలా వేయాలో కూడా పెట్టాం, అవి కూడా వేయండి. అది 7 సార్లు, 9 సార్లు, 11 సార్లు, 12 సార్లు, మీ ఇష్టం. చాలా అద్భుతంగా మన శరీరం కూడా యాక్టివ్ అవుతుంది, ఫిట్గా అవుతుంది, అద్భుత ఫలితాలు వస్తాయి. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా సూర్య భగవాన్ని ఆరాధన చేయండి. ఓ సూర్యదేవా, ధర్మరాజుకి అక్షయ పాత్ర ప్రసాదించినట్లుగా శ్రీరామచంద్రమూర్తికి శక్తినిచ్చినట్లుగా, కర్ణుడికి కవచకుండలాలు ప్రసాదించినట్లుగా, సత్రాజిత్తుకి శవంతకమణి ప్రసాదించినట్లుగా, ప్రతి యుగమందు కూడా ప్రతి ఒక్కరికి నీ సహాయ సహకారాలు ఇస్తూనే ఉన్నావు. ఎటువంటి స్వార్థము లేకుండా నీవు చేస్తున్న ఈ సహాయానికి నేను కృతజ్ఞురాలని. ఓ సూర్యదేవ, నా తండ్రి, తల్లి, సర్వము నీవే. నీపైనే ఆధారపడి జీవిస్తున్నాము తండ్రి. సమస్త ప్రాణులు అన్నిటిలో నీవే కొలువు తీరి ఉన్నావు. నీవే మూలకారకుడివి. నీవే సమస్త లోకాలకు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నావు. నీలాంటి మనసు మాకు ప్రసాదించు తండ్రి. జ్యోతి స్వరూపుడివి, ప్రత్యక్ష దైవానివి. మీకు శుద్ధమైన మనసులో మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమస్కరించిన వారికి ఎలాంటి బాధలైనా, ఎలాంటి అనారోగ్య సమస్యలైనా చిటికలో తీసివేస్తావు. మిమ్మల్ని పూజించిన వారికి సంఘములో గౌరవము, పేరు ప్రతిష్టలు వచ్చేటట్లు చేస్తావు. మిమ్మల్ని పూజించిన వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి, అఖండ సిరి సంపదలు వచ్చి తీరతాయి. రాముడు సైతం మిమ్మల్ని పూజించి అఖండ శక్తిని పొందాడు, యుద్ధంలో విజయాన్ని పొందాడు. మా కోరికలు తీర్చడం మీకు అత్యంత సులభం. విద్య కావలసిన వాళ్ళు విద్య, జ్ఞానం కావలసిన వాళ్ళు జ్ఞానాన్ని అడగండి. డబ్బు కావలసిన వాళ్ళు డబ్బు. ఓ సూర్యదేవ, ఓ గురుదేవ, నాకు విద్యను ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు. మాకు అష్టసిద్ధుల్ని ప్రసాదించి గొప్పవారిగా ఉండేటట్లుగా, గొప్ప భావాలు కలిగిన వాడిగా ఉండేటట్లుగా తీర్చిదిద్దు తండ్రి. పరిపూర్ణంగా నీకు
సరెండర్ అవుతున్నాను. ధర్మరాజుకి అక్షయ పాత్రనిచ్చావు, సత్రాజిత్తుకి శమంతకమణి ఇచ్చావు, కర్ణుడికి కవచ కొండలాలు ఇచ్చావు. నాకు అక్షయ పాత్ర ప్రసాదించు తండ్రి, నాకు అక్షయ పాత్ర ప్రసాదించు తండ్రి. నా జీవితం అక్షయముగా ఉండేటట్లుగా చేయి తండ్రి. ఎప్పుడూ నిండు కుండలాగా డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో నా జీవితం సాగిపోయేటట్లు నాకు అక్షయ పాత్ర ప్రసాదించు తండ్రి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హం సహ శ్రీ గురుభ్యో నమః. మనసులో చెప్పుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హం సహ శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హం సహ శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హం సహ శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం హ్రీం శ్రీం హ్రీం ఓం. సూర్య భగవానుడి ద్వారా ఆ అక్షయ పాత్ర మీకు లభించినట్లుగా, మీ రెండు చేతిలో అక్షయ పాత్ర ప్రసాదించినట్లుగా ఫీల్ అవ్వండి. మీకు డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో మీ జీవితం సాగిపోతున్నట్లుగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఎనర్జెటిక్గా మీ జీవితం సాగుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా మీ జీవితం సాగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సూర్యదేవా, థ్యాంక్ యూ మదర్ అండ్ ఫాదర్, అమ్మా నాన్న, అలాగే ఈ ఆత్మను ప్రసాదించిన ప్రకృతి పరమేశ్వరులకు కూడా కృతజ్ఞతలు తెలియచేసి, నాకు ప్రతి సెకను సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి వ్యక్తికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. నేను డబ్బు, సంపదలతో, ఆరోగ్యంతో, ఆనందంతో ఉండడానికి నాకు అక్షయ పాత్ర లభించింది. నేను ఈ రోజు నుంచి నిండు కుండలాగా ఎప్పుడు తనకను వెనకను, రేపటి గురించి టెన్షన్ పడను, నిన్నటి గురించి ఆలోచించకుండా ప్రశాంత చిత్తముతో డబ్బు, సంపదలతో, ఆరోగ్యంగా, ఆనందంతో, హ్యాపీగా ఉంటూ 10 మందికి దాన ధర్మాలు చేస్తూ సంతోషంగా, ఆనందంగా జీవిస్తాను. థ్యాంక్ యూ సూర్యదేవాస్, థ్యాంక్ యూ గురుదేవ.